వీడు రాజకీయాల గురించి ఏమంటాడు చూడండి. షాలేం రాజు గారు ఒకానొక టైంలో ప్రవీణ్ గారి విషయంలో స్పందిస్తాడు రాజకీయాల గురించి. ఎవరు మన తరపున స్పందించట్లేదు, మనకమే ఈసారి నిలబడాలి, మనకు నచ్చిన వ్యక్తిని రాజకీయంలో నిలబెట్టాలి, అందరి తరపున మాట్లాడడానికి రాజకీయ నాయకులు ఉన్నారు, మన తరపున మాట్లాడడానికి రాజకీయ నాయకులు లేరు, మనమే నిలబడాలి, మనలో నుంచి ఒకరు లేవాలి అని చెప్తే దాన్ని వీడు ఏం మాట్లాడతాడో. వీడి అవతారం చూడండి చాలా ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి, నేను చూపిస్తా ఉంటా. A few years later. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. విన్నారా? ఇప్పటి వరకు నీకు ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు అంటే దేని గురించి మాట్లాడతాడు? పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు, రాజకీయం గురించి మాట్లాడతాడు. ఒక పాస్టర్ వేదిక మీద కూర్చొని పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఈ వ్యక్తి నేను పాస్టర్ అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. అయినా సరే మనం అలాగే మాట్లాడుకోవాలి, తప్పదు. ఇప్పటి వరకు నీకు ఇష్టమైన పార్టీకి ఓటేసావు, ఇక మీద అలా కుదరదు అంటున్నాడు అంటే ఏం చెప్తున్నాడు? ఈ వ్యక్తి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులకి పండు తీసుకోవాలన్నా ఏంటి? చాలా రాజు, ఇది తప్పు కదా. మనసాక్షి ఉంటుంది కదా, ఏంటి బాబన్నా ఇంకోసారి మనసాక్షి ఉంటుంది కదా. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? క్రైస్తవులమైన మనం రాజకీయాల్లో ఉండొచ్చా? సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చు అంటే నిర్ద్వందంగా చేయవచ్చు. బైబిల్లో मस्त शेड जो नाही राणीला कमला असा ఆది కాండంలో యాకోబు కొడుకైన యోసేపు ఉన్నాడు కదా, ఆయన ప్రధానమంత్రి. ఎస్తేరు గాని, మొర్దెకై గాని, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దావీదు, సొలొమోను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజ్యాలను పరిపాలించారు. ఆయా దేశపు రాజుల దగ్గర ప్రధానులుగా పనిచేశారు. సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళు చేసే పరిపాలనే కదా, ప్రజలు పరిపాలించడమే కదా. క్రైస్తవులమైన మనం వీటికి పోటీ చేయొచ్చా అంటే పోటీ చేయవలసిందే క్రైస్తవులు. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? పోటీ చేయవలసిందే క్రైస్తవులు. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? పోటీ చేయవలసిందే క్రైస్తవులు. ఎందుకు? ఏంటి బ్రదర్ ఈ ఆణిముత్యాలు? వీడు ఆనుముత్యాలు ఏంటి అసలు, వీడి స్టోరీ ఏంటి, వీడి జీవితం ఏంటి, వీడు మాట్లాడే మాటలు ఏమని చూస్తే వామ్మో ఏమన్నాడు బ్రదర్ వీడు. షాలేం రాజు గారు ఏమన్నాడు వీడు వీడు ఒక సేవకుడనా? ఒక మాట మీద ఒక మాట అనేటప్పుడు గతంలో మనమేమన్నాం, ప్రెసెంట్ మనమేమంటున్నాం అనేది వీడికి తెలియాలిగా.